Hello friends. Ministry of Consumer Affairs, Food and Public Distribution, Government of India అండర్లో ఉన్నటువంటి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS అంటారు. సో ఆ BIS నుంచి ఒక అద్భుతమైన నోటిఫికేషన్ అయితే వచ్చింది. పూర్తిగా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేదు. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోనే ఉన్నాయి. విశాఖపట్నం, విజయవాడ అలాగే హైదరాబాద్లో అయితే ఉన్నాయి. కాబట్టి మన తెలుగు వాళ్ళకైతే చాలా అద్భుతంగా యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు తప్పకుండా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. చాలా మంచి అవకాశము. మరి ఇంకెక్కడ ఆలస్యం చేయకుండా వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్ చంద్ర. హలో ఫ్రెండ్స్, నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు వీడియోని చూస్తున్నారు కాబట్టి మీరు ఏ లొకేషన్ నుంచి వీడియో చూస్తున్నారు అన్నది ఒకసారి కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. నేను జనరల్గా ఇలాంటి చిన్న సర్వే అనేది చాలా అప్పుడప్పుడు అంటే ఒక 2 నెలలకు ఒకసారో లేదా 3 నెలలకు ఒకసారో తీసుకుంటూ ఉంటాను. కాబట్టి మీరు ఏ స్టేట్ నుంచి చూస్తున్నారు, ఏ ఊరు నుంచి చూస్తున్నారు అనేది కింద కామెంట్ బాక్స్లో టైప్ చేస్తే కనుక నాకు ఒక అవగాహన ఉంటుంది మన సబ్స్క్రైబర్స్ ఫలానా లొకేషన్స్ నుంచి ఉన్నారని. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుంచి రిలీజ్ అయిందండి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అంటే ఏంటి అంటే కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి మినిస్ట్రియల్ గవర్నమెంట్ ఇది. ప్రజెంట్ ఏంటంటే మనకి ఏదైనా కన్స్యూమర్ అఫైర్స్లో కేసు వేయాలన్నా సరే, లేకపోతే ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి మనకైనా కంప్లైంట్స్ ఉంటే ఖచ్చితంగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ని మనం అప్రోచ్ అవ్వచ్చండి. అటువంటి గొప్ప ఆర్గనైజేషన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేది. అందులో మొత్తం పోస్టులు అయితే 10 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయండి. 1-2 కాదు, నార్మల్గా అయితే చాలా ఎక్కువ, అంటే ఒక మాదిరిగా వచ్చే వేకెన్సీస్ అయితే. ఇందులో మనకి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అని, అలాగే పర్సనల్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఈ విధంగా 36, 79, 17 ఇలా పోస్టుల సంఖ్య అయితే ఉండండి. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. పోస్టులు తక్కువ కాదు, ఎక్కువ కాదండి, యావరేజ్గా అయితే ఉన్నాయి. ఇలాంటి నోటిఫికేషన్స్ అన్నిటికీ కూడా యావరేజ్గానే పోస్టులు అయితే ఉంటాయి. అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్ అందరూ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక్కొక్క పోస్ట్ వైజ్గా అసలు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లు ఏంటి, ఏమేం కావాలో ఒకసారి చూసుకుందాం. పైన 1, 2, 3 పోస్టులు వదిలేద్దాం, ఎందుకంటే ఈ 1, 2, 3 పోస్టులకి ఎక్స్పీరియన్స్ అడిగారు. 4వ పోస్టు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. ఈ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి? 4వ నెంబర్ చూడండి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి 17 పోస్టులు అయితే ఉన్నాయి. ఏజ్ వచ్చేసి 30 సంవత్సరాలను అడిగారు. ఈ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లు అవన్నీ కూడా చూద్దాం. బ్యాచులర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని అయితే అడిగారు. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే ఏంటంటే మీకు కంప్యూటర్లో నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ అలాగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్, ఇంటర్నెట్ మీద అవగాహన ఉందా లేదా, ఎక్సెల్ షీట్లు, వర్డ్ డాక్యుమెంట్ మీద అవగాహన ఉందా లేదా, ఇలాంటివన్నీ వాళ్ళు పరిశీలిస్తారండి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి. పర్సనల్ అసిస్టెంట్కి డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే అడిగారు. సేమ్ అంతే, దీనికి కూడా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉండాలి. అండ్ అలాగే షార్ట్ హ్యాండ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ అలాగే ఇంగ్లీష్ లేదా హిందీలో అయినా సరే మీకు షార్ట్ హ్యాండ్ వచ్చినట్లయితే కనుక ఈ పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్ కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీకి మాత్రం మాస్టర్స్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ ఇంగ్లీష్ యాజ్ అ సబ్జెక్ట్ అట్ డిగ్రీ లెవెల్ అని అయితే అడిగారండి, లేదా హిందీ యాజ్ అ సబ్జెక్ట్ అట్ డిగ్రీ లెవెల్ అని అయితే అడిగారు. ఇక లైబ్రరీ అసిస్టెంట్కి డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ లైబ్రరీ సైన్సెస్. స్టెనోగ్రాఫర్కి డిగ్రీ ప్లస్ స్టెనో మీద అవగాహన అయితే ఉండాలి. సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి బ్యాచులర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని అయితే అడిగారు. క్వాలిఫైయింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది, అలాగే వర్డ్ ప్రాసెసింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. వర్డ్ ప్రాసెసింగ్ టెస్ట్ అంటే ఏం లేదండి, టైపింగ్ టెస్ట్ అంటారు దాన్ని, సింపుల్గా వర్డ్ ప్రాసెసింగ్ టెస్ట్ అని కూడా అంటారు. తర్వాత స్ప్రెడ్ షీట్, ఎక్సెల్ గురించి అలాగే పవర్ పాయింట్ గురించి మీకైతే అవగాహన ఉండాలి. దాని మీద చిన్న టెస్ట్ అయితే ఉంటుంది. చాలా సింపుల్ అండి, నిత్యం మనం డైలీ యూజ్ చేసేటువంటి చిన్న చిన్న టూల్స్ మీద అవన్నీ కూడా ఉంటాయి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి కూడా బ్యాచులర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, టైపింగ్ స్పీడ్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే అడిగారు. సో ఇందులో ఏ నోటిఫికేషన్ అంటే ఏ పోస్టులకి ఎటువంటి లెవెల్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం ఇందులో ప్రాసెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే మొదట 3 పోస్టులు మనం వదిలేద్దాం అనుకున్నాం కదా, 4వ పోస్ట్ నుంచి చెక్ చేసుకుందాం. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుందండి, టైపింగ్ టెస్ట్ ఉంటుంది. పర్సనల్ అసిస్టెంట్కి ఆన్లైన్ ఎగ్జామినేషన్, టైపింగ్ టెస్ట్. ఇంకా మిగిలిన 6, 7, 8, 9, 10 పోస్టులు కూడా ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్లస్ టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుందండి. ఆన్లైన్ ఎగ్జామినేషన్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, సీనియర్ లెవెల్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి
ఒకటే అంటే రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కామన్ అండి. అందులో మీకు 4 రకాల సెక్షన్స్ ఉంటాయి. లాజికల్ రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. టోటల్గా 150 మార్క్స్కి అయితే ఉంటుంది. మీకు 120 మినిట్స్ టైం అనేది ఇస్తారు, అంటే 2 అవర్స్ టైం అనేది ఉంటుంది 150 మార్క్స్ కండి. చాలా ఎక్కువ 2 అవర్స్ టైం అనేది, ఎందుకంటే బ్యాంకు పరీక్షలతో కంపేర్ చేసుకుంటే దానికి టైం, బ్యాంక్ పరీక్షలకు టైం చాలా తక్కువ, దీనికి టైం చాలా ఎక్కువ. అలాగే మిగతా పోస్టులు కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు. జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ కూడా అప్లై చేసుకుంటున్నట్టయితే దానికి సంబంధించిన సబ్జెక్ట్ కూడా మీరైతే చూసుకోవచ్చు. ఏజ్ లిమిట్లు ఇందాక మనం స్క్రీన్ మీద చెప్పుకున్నాం కదండి. ఇందులో ఇచ్చిన పోస్టులకి 30 సంవత్సరాలు, అలాగే కొన్ని పోస్టులకి 27 సంవత్సరాలు ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ ఒకసారి చూసుకుందాం. క్యాస్ట్ వైజ్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ చూసుకుంటే SC ST వాళ్ళకి 5 సంవత్సరాలు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్, OBC వాళ్ళకి 3 సంవత్సరాలు, PWDలో అన్రిజర్వ్డ్ లేదా EWS వాళ్ళకి 10 సంవత్సరాలు, PWDలో OBCకి 13, PWDలో SC STకి 15 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి మీ తాలూకు సర్వీస్ బట్టి మీకైతే అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఇవ్వబడతాయి. ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ సెంటర్స్ మన రాష్ట్రాల్లో ఉంటే మనందరికీ కూడా కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. అందువల్ల బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు ఆలోచించి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి మన తెలుగు రాష్ట్ర అభ్యర్థులు ఖచ్చితంగా దీంట్లో విశాఖపట్నం, విజయవాడ, అలాగే హైదరాబాద్ లొకేషన్స్లో అయితే మీరైతే వెళ్ళి ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. అండ్ ఇంకా ఈ వీడియోని కనుక మిగతా స్టేట్స్ వాళ్ళు చూస్తుంటే ఆయా స్టేట్స్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయా లేదా అనేది లిస్ట్లో అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. కర్ణాటక కూడా ఇచ్చారు దగ్గర నుంచి. మన దాంట్లో సబ్స్క్రైబర్స్లో కొంతమంది కర్ణాటక సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అండ్ అలాగే తమిళనాడు వాళ్ళు కూడా ఉన్నారు, అండ్ అలాగే ఇంకొచ్చి కొంతమంది అయితే అస్సాం సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది ఉన్నారండి. సో వీళ్ళకైతే వాళ్ళ రాష్ట్రాల్లో అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఇవ్వబడ్డాయి. కట్ ఆఫ్ స్కోర్ గురించి వాళ్ళైతే ముందే చెప్పారు. 50% ఆఫ్ మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుందనేది చెప్పారు. కానీ నేను చెప్పేది ఏంటంటే 50% ఆఫ్ మార్క్స్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవ్వడానికి పనికొస్తాయి తప్ప ఫైనల్ మెరిట్ లిస్ట్లో రావడానికి యూజ్ అవ్వండి. కాబట్టి 50% ఆఫ్ మార్క్స్ పైన తెచ్చుకోండి. ఉదాహరణకి వాళ్ళు 50% ఆఫ్ మార్క్స్ మీరు తెచ్చుకోవాలని చెప్పారు కాబట్టి మీరు ఒక 80% ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు ఏమవుతుంది అంటే మెరిట్ లిస్ట్లో మీ పేరు వచ్చే అవకాశం ఉంటుంది, అండ్ జాబ్ వచ్చే అవకాశం అయితే మీకు చాలా వరకు అవకాశాలు అయితే ఉంటాయండి. ఇక అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అప్లై చేయాలి అంటే ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ముందుగా, తర్వాత అప్లికేషన్ నింపాలి, తర్వాత ఫీజు అనేది పే చేయాలి. 5th సెప్టెంబర్ 2020 ఉదయం 9 గంటల నుంచి మీకు అప్లికేషన్స్ అవన్నీ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. 26 సెప్టెంబర్ 2020 సాయంత్రం 6 గంటలకి లాస్ట్ డేట్ అండి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి. ఇంకా ఎగ్జామినేషన్ గురించి ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఆన్లైన్ ఎగ్జామినేషన్ అంటే 8th నవంబర్ 2020 సండే రోజు కండక్ట్ చేస్తున్నారండి. కాబట్టి ఆఫీసులో ఉన్న వాళ్ళకైతే సండే రోజు ఎలాగో హాలిడే ఉంటుంది కాబట్టి ఈ మంచి నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. సండే ఎలాగో మీకు హాలిడే ఉంటుంది, మీ అందరికీ కూడా ఫ్రీ టైం ఉంటుంది. ఇంకా మీ రిజిస్ట్రేషన్ డేట్లు, అప్లికేషన్ ఫీజు పేమెంట్ డేట్లు ఇవన్నీ కూడా షెడ్యూల్ ఆఫ్ ఈవెంట్స్ అని చెప్పి వాళ్ళు నోటిఫికేషన్లో టెంటేటివ్ డేట్స్ అనేది ఇచ్చారు. దాని మీద అయితే మీరు ఒకసారి చూసుకోండి. మరి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి జాబ్ ఎక్కడ వస్తుంది అనేది డౌట్ చాలామందికి ఉందండి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుంచి రిలీజ్ అయిన ఈ నోటిఫికేషన్ అనేది ఫస్ట్ జాబ్ పోస్టింగ్ హెడ్ క్వార్టర్స్ BIS హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఇస్తారండి. ఆ తర్వాత మీరు ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ అంటే ఒక 3 to 5 years చేసిన తర్వాత మీరు మన హైదరాబాద్లో ఉంది, అండ్ అలాగే ఇతరత్ర దగ్గర రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో మీరైతే హెడ్ క్వార్టర్స్ ఉంటాయి కదా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ఆఫీసర్స్, వాటికి ట్రాన్స్ఫర్ పెట్టుకుని మీరైతే వచ్చేయచ్చు. న్యూఢిల్లీలో వర్క్ అవుతుంది, న్యూఢిల్లీలో జాబ్ లొకేషన్ ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా వెనక్కి అడుగు వేయకండి. ఎందుకంటే ఢిల్లీ అయినా సరే లేకపోతే ఇంకెక్కడైనా సరే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో పనిచేస్తున్నావు అంటే దానికి వచ్చే గౌరవం వేరు, అండ్ సాలరీ వేరు, అలవెన్సెస్ కూడా ఎంటైర్లీ డిఫరెంట్ అండి. చాలా బాగుంటాయి. కాబట్టి ఇలాంటి జాబ్ ఆపర్చునిటీని ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. కంప్లీట్గా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఇప్పటిదాకా కొన్ని ఏవో ప్రీవియస్ నోటిఫికేషన్స్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుంచి రిలీజ్ అయిన వాటిల్లో కాంట్రాక్ట్, టెంపరరీ ఉండొచ్చు, కానీ ప్రజెంట్ ఈ నోటిఫికేషన్ మాత్రం పూర్తిగా పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలండి. మళ్ళీ చెప్తున్నాను, పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలండి ఇవన్నీ కూడా. ఎక్కడా కూడా మీరు వెనకడుగాల్సిన అవసరం లేదు. నీట్గా అప్లై చేసుకుని ఎగ్జామినేషన్ అయితే అటెండ్ అయ్యి జాబ్ అయితే సాధిస్తారని ఆశిస్తున్నాను. సో మరిన్ని లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ అయితే ఫాలో అవ్వండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సలహాలు, సూచనలు, సంప్రదింపులు, అభిప్రాయాలు అన్నీ కూడా కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ శరత్ చంద్ర. హ్యావ్ ఎ నైస్ డే.